హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 4 రోజుల్లో మా ఆయన గారు అయితే కలిసి వెళ్ళిపోతున్నారండి. ఉన్న 4 రోజులు కూడా మా ఆయనతో సంతోషంగా ఉండాలని, అలాగే ఆయనకి నచ్చినవి అలా మంచిగా వండి పెట్టాలని నా చేతులతో అయితే అనుకుంటున్నాను. టిఫిన్కి అయితే దోశలు వేస్తున్నానండి. మా ఆయన గారిని పక్కన కూర్చోమన్నాను. అలా వేసిస్తుంటే వేడి వేడిగా తినొచ్చు, బాగుంటుందని చెప్పేసి ఇంకా ఉన్న 4 రోజుల్లోనే వీడియో అయితే తీస్తానండి. ఇంకా తర్వాత మళ్ళీ మా ఆయన గారు అయితే వీడియోలో కనిపించరు. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. కొంచెం ఇక్కడ వేసుకోండి. అర్థం పోయి ఎలాగే చెప్తాను. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ రోజన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తాను. చాలా రోజులు అవుతుంది కట్టెల పొయ్యి మీద వండి. ఇంకా మా ఆయన నేను కలిసి వండేస్తాము. పుట్నాల చట్నీ అయితే చేసేసామండి. ఇంకా వేడి వేడిగా దోశలు అయితే వేస్తాము. ఇలా పొయ్యి మీద వండుకోవడం మా ఆయన గారు నేను మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడుకి వస్తుందో. ఈ రోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నిజంగా మా ఆయన గారు నేను కలిపి అయితే వండేసాము. నేను వండి పెడుతుంటే తింటే బాగుంటుంది అనుకున్నాం, కానీ కలిపేసి వండేసామన్నమాట. దమ్ బిర్యానీ వండాము ఈరోజు. తిందా నీకు ఇచ్చేస్తుందా, నీకు ఇచ్చేస్తుందా? అంత తిందో నువ్వు తినే మట్టికి తినేసి వదిలే. వద్దులో అవి తిని మామూలు తిని పంచదార మన దగ్గర. మా ఆయనగారికి అయితే వేడి వేడిగా దోశలు అయితే ఇచ్చేసానండి. తింటున్నారు. తింటా నాకైతే పెట్టారండి. నాకు భలే అనిపించింది. ఇంకా చెమటలో ఎంత అలాగా చెమటలో వచ్చేసినా కూడా, ఎంత చిరాకు వచ్చేసినా కూడా మా ఆయనగారు తినిపిస్తే భలే అనిపించింది. ఇంకా నేను కూడా వేసుకుని అయితే తినేసాను. తర్వాత అయితే మామిడికాయలు తెచ్చారండి. మామిడికాయలు అయితే మామిడికాయ కోసుకుని తింటున్నాం అన్నమాట. దమ్ బిర్యానీ అయితే వండుదామని, మామూలుగా బిర్యానీ వండుకుందాం అనుకున్నాము. దమ్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు వండలేదండి. వండుకుందాం పట్టరామని చెప్పాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే పట్టుకొచ్చారండి. లెగ్ పీస్లు, మామూలుగా చికెను, బిర్యానీకి సంబంధించినవి అన్నీ తెచ్చేసారన్నమాట. మా అమ్మాయికి అయితే బాదంగిరి బాగా అలవాటు చేసారండి. అసలు ఎంత ఇష్టంగా తాగుతుందో. మాకైతే లస్సీలు అయితే పట్టుకొచ్చారు. నాకు చాలా ఇష్టం అండి లస్సీలు. ఇంకా అమ్మకి, నాకు, మా ఆయన గారికి, ఆ పిల్లకైతే ఇంకా తెచ్చారు. ఇంకా తాగుతున్నమాట అందరం కూడా. ఈ ఎండకి అసలు మామూలుగా లేదు. అలాగే ఉంది. అక్కడికి తెచ్చిన లస్సీ కూడా ఇంచక్క తాగేసామండి. చల్లగా బాగుంది. ఇంకా తెచ్చిన చికెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా మొత్తం అవన్నీ కూడా పట్టుకొచ్చారు. లెగ్ పీస్లు కూడా వేయించుకొచ్చారండి. ఇదంతా కూడా కోసేసి, నాకైతే దమ్ బిర్యానీ నేను ఎప్పుడు వండలేదండి. ఒకసారి మా ఆయన గారు మా ఇంటికాడ మా పెళ్ళైన కొత్తలో వండారండి. అది వేరేగా వండారు. మామూలుగా సగం అన్నం ఉడికిచ్చేసి వేస్తారు కదా, నాకు అలాగైతే రాదండి. ఇంకా మా ఆయన గారే వండారు. చూపిస్తాను మొత్తం అంతా కూడా ప్రాసెస్ చూపిస్తానండి ఎలా వండారు. చాలా అంటే చాలా బాగా వండారండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకోండి ముక్కలే పెద్ద ముక్కలు అయితే కొట్టించుకొచ్చారు. 2 లెగ్ పీస్లు. ఇంకా ముక్కలు నేను ఏం కట్ చేయలేదు. శుభ్రంగా ఒక 2 సార్లు అయితే కడిగేసాను. ఇంకా అల్లం అయితే మిక్సీలో అయితే పట్టించేసానండి. ఇంకా అల్లము మొత్తం ముందే అయితే మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నారు. మొత్తం అంతా కూడా కోసిచ్చేసాను నేను అన్నీ కూడా. అల్లం అయితే వేసేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. నేను అసలు ఎలా వండుతారా అనేసి అనుకున్నాను. ఇదంతా కలిపేసి పెట్టేశారు. అసలు ఎలా ఉడుకుతుందా అనుకున్నాను, కానీ ముక్క అయితే భలే మెత్తగా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దాంట్లో అయితే అల్లం పేస్ట్ వేసేసి కొద్దిగా ఉప్పు అయితే వేసేసారు. కొత్తిమీర కూడా వేసేసారండి.
నాకైతే చాలా బాగా నచ్చింది. సాల్ట్ అయితే వేసేసి ఇంకా అల్లం పేస్ట్ కొత్తిమీర 3 అయితే కలిపేశారండి ముందుగానే. తర్వాత ఇంకా దాంట్లో మసాలాలన్నీ కూడా తర్వాత కలుపుతారు. ఇలా కలిపేసి కొంచెం సేపు అయితే ఉంచమన్నారండి. ఇంక అంతలోకి ఆనియన్స్ అయితే కోసేసానండి, చిన్నగా కోసేసాను సన్నంగా. ఇవి అయితే ఫ్రై చేసేస్తున్నారు అనమాట. బిర్యానీలో పైన వేస్తాం కదండి, అలాగా ఫ్రై అయితే చేసేస్తున్నారు. పక్కన బిర్యానీ ఆకులు కూడా వేస్తారండి. అన్నం కూడా ఎసరు పెట్టేశారన్నమాట సగం ఉడికేలాగా. దాంట్లో సాల్ట్ వేశారంట. నేను తర్వాత అడిగానండి, నేనైతే కింద ఉన్నాను. తర్వాత వచ్చి చూసేటప్పటికి సాల్ట్ వేశారంట, దాంట్లోని లవం మగ్గలు వేశారంట, ఇంకా అన్నీ వేశారంట. దాంట్లో వేసారండి, బిర్యానీ ఆకు కూడా వేసేసారు అన్నంలోని. ఇప్పుడైతే దీంట్లో కలుపుతున్నారన్నమాట. ఫ్రై చేసిన సగం ముక్కలు అయితే తెచ్చారు, ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు వేసేసి నిమ్మకాయ బద్ద అయితే కలుపుతున్నారండి. ఇంకా మసాలాలు, ధనియాల పొడి, ఇంకా అన్ని మసాలాలు అయితే వేశారండి. బిర్యానీ మసాలా, దమ్ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా చాలా తెచ్చేసారు. ఇంకా కొద్దిగా అయితే వేసుకున్నమాట. ఇది వచ్చేసి ధనియాల పొడి. మంట అయితే పెట్టేమన్నారండి, మంట పెట్టేశాను. అదేమో మండిపోతుంది. మా ఆయన గారు కలుపుతూనే ఉంటున్నారు. ఎందుకు మంట పెట్టమన్నారంటే, అవును కలుపుదాం అన్నారు. అది ఎంచక్క మండుతుంది. మనం మండాల్సినప్పుడు మండదండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. మన సబ్స్క్రైబర్ అయితే హైప్ చేయడం రావట్లేదంటే కింద కామెంట్ సెక్షన్లో 2 చిన్న చుక్కలు కనిపిస్తాయండి, బ్లాక్ చుక్కలు. దాని మీద క్లిక్ చేస్తే పాయింట్ల కింద వస్తాయండి. అదేమీ కాదు, కనిపిస్తాయండి. 2 చుక్కలు అయితే కనిపిస్తాయి. కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అది హైప్ అని ఉంటుంది. హైప్ చేసేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ధనియాల పొడి, ఇంకా చాలా మసాలాలు వేసారండి. బిర్యానీ మసాలా, దమ్ బిర్యానీ మసాలా, చాలా ఉన్నాయి, నాకు గుర్తులేదండి. చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసేసారు. ఇంకా అన్ని మసాలాలు కూడా వేసేస్తున్నారు ముందుగాని. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. బిర్యానీ ఆకులు కూడా వేసేసారు. ఇంకా ఇది వచ్చేసి చికెన్ మసాలా అనుకుంటండి, వేసేసారు మొత్తం. నెయ్యి ప్యాకెట్ కూడా ఒకటి వేసేస్తున్నారు. 2 3 ఎన్నో తెచ్చారు మొత్తం. ఒకటైతే వేసేసి దీంట్లో ఆయిల్ కూడా వేసారండి. నేను అప్పుడైతే షూట్ చేయలేదు, నేను పైకి వెళ్ళిపోయాను అనమాట. ఆయిల్ కూడా వేసేసానని చెప్పారు. నేను వస్తాను కదా, నేను తీస్తాను కదా అని చెప్పాను మా ఆయన గారికి. ఆయిల్ కూడా వేసేసారండి, వేసేసి కలుపుతున్నారన్నమాట. నేను పైకి వెళ్ళాను అన్నం చూడడానికి. మొత్తం అయితే మిక్స్ చేసేసారు. పెరుగు కూడా వేసేస్తున్నారండి దాంట్లోనే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది బాగాని. ఈసారి నేను వండుతాను, నేను ట్రై చేస్తాను అనమాట. ఇంకా మా ఆయన గారే అయితే వండారు ఇప్పుడు అయితేనే, తర్వాత నేను ట్రై చేసి నేను వండుతాను. అంటే సింపులేనండి, అంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదా అనేసి ఎప్పుడు వండలేదు, కానీ ఈసారి చూద్దాము. ఇంకా మసాలాలంతా కూడా చికెన్ ముక్కలకైతే బాగా పట్టించేసారండి. ఇంకా ఆయిల్ కూడా వేసేసారు కదా, నెయ్యి ప్యాకెట్ ఆయిల్ కూడా వేసేసారు కదా, ఇంకా ఉడికిపోతుంది. పొయ్యి మీద అయితే పెట్టేస్తాము. ఇప్పుడు ఇంకొండి ఇలాగైతే మంచిగా సదిరేశారు. దీంట్లోనే ఇంకా వాటర్ అయితే ఏమీ వేయలేదు, కానీ మామూలుగా కొద్దిగా అయితే వేసారండి. పొయ్యి అయితే మంట పెట్టేశానండి. ఇంకా మా ఆయన గారు అయితే అన్నం చూసి ఉడికిపోయిందని పట్టుకొచ్చేసారు. ఉడికిందంటే సగం ఉడికింది, అంతా ఉడకలేదు. పొద్దునగా ఇంకా సగం ఉడకలేనట్టు ఉందండి. ఇంకా అన్నం తెచ్చేసి ఇంకా బిర్యానీలో అయితే వేసేస్తున్నారు చికెన్ దాంట్లోని. నేను అంటున్నాను ఉడికిందా అన్నము అంటే, సగం ఉడికిందంటేని ఈ ముక్కలు ఎలా ఉడుకుతాయి, మీరు ఎలా వేసేస్తారని ఏదో జోక్ వేసానండి. ఉడికిపోతే నువ్వు కంగారు పడుకో, ఉడుకుతుంది, అలాగా స్లోగా పెట్టు మంట, ఐలో పెట్టుకో, మండి కింద మాడిపోతుంది, ఉడకదని చెప్పారు. ఇంకా మంట అయితే బాగా తగ్గించేసానండి. మొత్తం అంతా కూడా వేసేస్తున్నారు. దాంట్లో ఉప్పు ఎలా మరి అని చెప్తే, అంటే రైస్ అంతా కూడా పైన ఉంటుంది కాబట్టి, అంటే నేను ఉప్పు వేసాను నువ్వు చూడలేదు అన్నారు. ఉప్పుని ఇంకా దాంట్లో బిర్యానీ ఆకులు కూడా వేసారన్నమాట. మా ఆయనగారు అయితే భలే ఉండారండి. ఇంకా మా చుట్టాలు అందరూ కూడా చాలా అదృష్టం, అన్నీ అయితే భలే చేసేస్తున్నారు నీకు సాయం అంటున్నారు. అంతేనండి, ఎంత అదృష్టం అన్నా కూడా ఎప్పుడు పక్కనే ఉండాలనుకుంటుంది, కానీ పెళ్ళైన కాడ నుంచి ఇలాగ దూరంగానే ఉంటున్నాము. 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు గల్ఫ్లోనే ఉన్నారండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు.
చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఆయిల్ అయితే వేస్తున్నారండి. ఇంకా రైస్ అయితే వేసేసారు కదా, దాని మీద మళ్ళీ ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ అయితే వేసేసి మూత అయితే పెట్టేసారన్నమాట. ఇంకా స్లోగా మంట పెడుతున్నాను. ఇంకా అప్పుడు పుదీనా అయితే ఉందండి. పుదీనా అయితే కొద్దిగా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఉన్న వేస్ట్లే అండి, అది ఇంక ఎండిపోతుందని మొత్తం వేసేద్దామని కట్ట అయితే పెద్ద కట్ట తెచ్చేసారు. ఇంకా అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ముక్కలు అయితే పట్టుకొచ్చారన్నమాట పైన వేయడానికి. పుదీనా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసాను. ఇంకా అది కూడా ఇది కూడా కలిపేసేస్తానన్నారు. మూత అయితే తీయమన్నారండి. మా ఆయనకైతే అస్సలు రెస్ట్ లేదు. పైన తిరుగుతున్నారు, కింద తిరుగుతున్నారు, అసలు ఖాళీ లేదండి పాపం. నేను వండి పెడదాం అనుకున్నాను, 4 రోజులే కదా, నేను వండి పెడితే మంచిగా తింటారనుకున్నాను, కానీ నాకే వండి పెడుతున్నారు. ఇంకా ఏం చెప్తాను చెప్పండి. ఆనియన్స్ పుదీనా కూడా మొత్తం అయితే వేసేసారండి. వేసేసాక చూడండి బిర్యానీ అయితే నిజంగా భలే అనిపిస్తుంది. నేను ఏ ఫిల్టరు ఎలాంటివి ఉపయోగించలేదండి, మామూలు కెమెరాతోనే తీస్తున్నాను. నాకైతే భలే కనిపిస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇంకా నెయ్యి ప్యాకెట్ కూడా వేస్తున్నారు అన్నమాట. ఇంకో నెయ్యి ప్యాకెట్ ఫస్ట్ ఒకటి వేసారు కదండి చికెన్లోని, ఇంకోటి అయితే వేస్తున్నారు. ఇంక మా అమ్మాయి అయితే పక్కన కూర్చుంది. ఐస్ క్రీమ్ బండి వస్తే అస్సలు వదలదండి. ఇంకా ఐస్ క్రీమ్ అంటే ఇంకా కొనుక్కొచ్చారు. ఆ పొయ్యి స్లోగా మండాలంటే ఎలా మండుతుంది చెప్పండి. ఇంకా ఐలో ఏదన్నా పెట్టేస్తే డొలకలు బాగా మండిపోద్ది, కానీ కిందేమో ఏం ఆడకూడదు అంటారు, స్లోగా ఎట్టాలంటున్నారు. అది అస్సలు మండట్లేదు. ఇంకా ఒకసారిగా ఊస్తే మా ఆయన కంట్లో పొగ వెళ్ళిపోయిందంట. ఇంక పక్కకైతే వెళ్ళిపోయి అమ్మాయి అంత కష్టపడుతుందని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తుందండి. హాయ్ చెప్పమంటేని హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. నవ్వు వస్తుంది. నెయ్యి అయితే కూడా ఇంకా కరిగించేసి పైన అయితే వేసేస్తున్నారండి. చుట్టూరుని మధ్యలో అయితే వేసేసారన్నమాట. ఉడికిందని ఎలా తెలుస్తుంది? అందుకు 4-5 తెలుస్తుంది. అప్పుడు తినకుండా ఉండాలి. ఏంట్రా స్మెల్ బాగుంటుందా? వస్తుందా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. మట్టి అయిపోద్ది. అవుతుంది 4 గంటల దాకా ఆగలేదు. అదమ్మంటే ఎడతాను ఉండదా? ఆ 9 గంటలు ఆకొచ్చేద్దాం మేడం. ఆ 9 గంటలు ఆకొద్దామా? 4 దాకా మంచి వేస్తాను. ఏమో స్లో మంది కదా, మంచి బాగా తక్కువ తేలి మట్టేట 4 గంటల దాకా. చేయమల్లోకి వెళ్తాం. ఇక్కడ పేట ఉంది కదా, మళ్ళీ అక్కడికి వేసుకెళ్ళి అక్కడ అసలు అమరలేదు. అది ఇలా వచ్చి ఇక్కడ వేసుకుందా డాడీ వదిలేస్తావే. ఇంకా అమ్మనే డాడీ అంటున్నావే. వాళ్ళు చూసారు మరి, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసారు. డాడీ చూసారా? నేను చూడలేదా? చూడండి మరి అలా అంటున్నా. చూడలేదు నేను, నిన్ను చూడలేదు. డాడీ ఎవరు కూతురువి? డాడీ కూతురువా? అమ్మ కూతురు కదా? ఎవరు బుడ్డివి? డాడీ బుడ్డివా? మొన్నదాకా అమ్మ బుడ్డి అని కానీ ఎవరు బంగారం? మరి తర్వాత ఎవరు చూస్తారు వెళ్ళిపోయాక? నేను చెప్తానా? మరి నా దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి నా బుడ్డివి కదా, వచ్చేస్తావా? ఇంత ఎవరు బుడ్డివి? అమ్మ బుడ్డియా? డాడీ బుడ్డి కదా. పొయ్యి మంటాడతా ఏదో సరదాగా అలా మాట్లాడుకున్నామండి. కొంచెంసేపు బిర్యానీ అయితే ఉడికిపోయింది. నేనేదో సరదాగానే లోన ముక్క ఎలా ఉడుకుతుంది అలా తెలుస్తుంది అంటే మనం తీయం కదా అంటే 4 సరదాగా అన్నారండి. 4 దాకా మంటెట్టాలి అని, ఉడికిపోద్ది అని చెప్పేశారండి. ఇంకా మేమేమీ తిప్పలేదండి అసలు, ఇంకా అలా ఉంచేసామన్నమాట పొయ్యి మీద. ఇంకా దించేయి ఇంకా వద్దులే అనేసారు. ఇంకా బాగాని భలే ఉందండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నెయ్యి అయితే వేసాం కదా, ఇంకా ఉంచేసామండి అలాగా. మా అమ్మాయిని అయితే సైకిల్ మీద అయితే ఇంకా అలా తిప్పుతున్నారు, ఆడుకుంటున్నారు అన్నమాట ఇద్దరు కూడాని. ఇంకా 4 రోజులు వెళ్ళిపోతే ఏమైపోతుందో మా అమ్మాయి.
ఇప్పుడైతే తీస్తున్నారన్నమాట. ఇంకా మేము ముగ్గురు ఇలా ఇక్కడ చేప మీద తినేద్దామని ఇంకా అన్ని ప్లేట్లు అయితే తెచ్చేసాను నేను. తీస్తున్నారన్నమాట లెగ్ పీస్లో కింద ఉంటాయి కదండి, మా ఆయన గారే తీసేస్తున్నారు. అంటే ఇది కలిపి ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా ముక్కలు అవన్నీ కూడా అసలు ఉడుకుతుందో లేదో అనేసి కొంచెం డౌట్ ఉండేది, కానీ చాలా బాగా ఉడికిందండి. ఇంకా సూపర్ ఉంది. ఇంకా ముక్క అయితే బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా బయట మనం ఎలాగ కొనుక్కుంటామో తెచ్చుకుంటామో సేమ్ అలాగే ఉంది. ఘాటు అయితే మాకు సరిపోతుందిలేండి, మరీ ఎక్కువగా ఏమి ఘాటు అయితే లేదు, అలా సరిపోతుంది. మరి ఎక్కువగా ఉన్న తినలేము, పర్లేదు, బాగుందండి, చాలా బాగుంది. మొత్తం లెగ్ పీస్లు ఇంకా కొన్ని ముక్కలు అయితే పక్కకి అయితే తీస్తున్నారన్నమాట గిన్నెలోకి. ఇంకా దాంట్లో తిందాము, మొత్తం తిప్పేస్తే ఇంకా బాగోదనేసి కొద్దిగా అయితే తీసారండి ఒక దాంట్లోకి. ఇంకా ఉల్లి చట్నీ కూడా కలిపేశాను నేను. ఇంకా ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా కోసుకొచ్చేసాను. ముగ్గురికి 3 ప్లేట్లు అయితే పెట్టుకున్నాం అన్నమాట. మా ఆయనగారు అయితే నాకు లెగ్ పీస్ ఇస్తే అది చూసి మా అమ్మాయి నాకు కావాలి అంది. ముక్క అయితే వేసాము, ఆ ముక్క వద్దంటే లెగ్ పీస్ కావాలంట. అసలు తింటుందా దదసుకొని అది ముక్క తినేసి వదిలేసిందండి. చాలా బాగుంది. ఇలాగా మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది ఎప్పుడోకప్పుడు, త్వరలో ఎప్పుడో వండుకుని ఇలా తిందాము అనుకున్నాం. అసలు ఆ గోంగూర చికెన్ వండుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా దమ్ బిర్యానీలోకి మళ్ళీ గోంగూర చికెన్ ఏం బాగుంటుంది అనేసి ఇంకా ఇలా వండేసుకున్నామండి. బాగుంది. అసలు గోంగూర చికెన్ ఎప్పటి నుంచో, అసలు ఇలాగ ఎప్పుడు తింటానో కూడా తెలియదు, కానీ మా ఆయనగారు వచ్చి ముందే అనుకున్నాం అండి ఇంకా అలా గోంగూర చికెన్ వండుకుని ఇలాగే తినాలి అని అనుకున్నాను. కానీ దమ్ బిర్యానీ వండుకుని అయితే ఇలా ఒకరోజు ఇలా గడిచిపోయింది. బాగుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. నేనైతే నిమ్మకాయ అస్సలు పిండుకోనండి, చికెన్ కర్రీలోకి కానీ దేంట్లోకి కానీ అస్సలు పిండుకోను, నాకు ఇష్టం ఉండదు ఎందుకో. కానీ చికెన్ కూర టేస్ట్ అయితే మారిపోతుంది అని అనిపిస్తుంది నాకు, అందుకే నిమ్మకాయ దేంట్లోని కూడా పిండుకోను. లెగ్ పీస్ అయితే చూపించాను కదండి, మా అమ్మాయి అయితే అది కావాలి అంటుంది. అమ్మ వాళ్ళైతే పక్కన ఉన్నారండి, వాళ్ళు కూడా పెట్టేసుకుంటున్నారు. ఇది కదా మా ఫ్యామిలీ. ఎప్పుడు ఇలా ఉంటే బాగుండే అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదండి. అప్పులు తీరాలంటే ఇలాంటి సంతోషాలు కూడా వదులుకోవాలి కొన్నిసార్లు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మా జంటను చూస్తే ఎంతమందికి సంతోషంగా అనిపిస్తుందో అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా 4 రోజుల్లోనే ఉంటారండి, తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాను కాబట్టి నా డైలీ రొటీన్ వ్లాగులే అందుకుని 4 రోజులు కూడా వీడియో అయితే తీసేసానండి. తర్వాత మళ్ళీ తీయాలన్నా కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ 4 రోజులు కూడా మా ఆయన గారితో అయితే వీడియో తీసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.